హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. సో ఇప్పుడు మనం హైదరాబాద్లోని అమరవీరుల స్తూపం వద్ద ఉన్నాము. సో కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేస్తామన్న కాంగ్రెస్ ఇప్పుడు 42% రిజర్వేషన్స్ ఓన్లీ స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఎవరైతే అభ్యర్థులు పోటీ చేస్తారో వారికి మాత్రమే అమలు చేస్తామంటున్నారు. సో దానిపై ఇప్పుడు మాట్లాడడానికి మనతో బీపీఎఫ్ నేతలు ఉన్నారు. సో వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి. నమస్తే అమ్మ, నా పేరు అంబాల నారాయణ గౌడు. నేను బీసీ పొలిటికల్ ఫ్రంట్ స్టేట్ కన్వీనరు. ఈరోజు ముఖ్యంగా అమరవీరుల స్తూపం వద్ద బీసీల యొక్క ఆందోళన కార్యక్రమం చేపట్టడానికి ముఖ్య కారణం కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి అప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దిరామయ్య గారి నేతృత్వంలో 21 డిమాండ్లతోటి 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయడం జరిగింది. ఆ తర్వాత ఎన్నికలకు వెళ్ళిన కాంగ్రెస్ పార్టీకి బీసీల మద్దతుతోటి అఖండ విజయం రావడం, ఈ వచ్చిన తర్వాత అనేక పర్యాయాలు జీవోలు ఆర్డినెన్సులు రాష్ట్రపతికి పంపించడం, గవర్నర్కు పంపించడము, ఇక్కడ ఢిల్లీలో ఒకసారి 2 సార్లు ధర్నా చేయడము, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ చేయడంతో బీసీలు కూడా వాళ్ళను నమ్మి వాళ్ళ వెంట ర్యాలీ అయి ముందుకు పోవడం జరిగింది. తీరా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మొన్న అసెంబ్లీలో ఏకగ్రీవ మంత్రుల తీర్మానము, మేము పార్టీ పరంగానే 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి మరి క్యాబినెట్ తీర్మానం చేయడం జరిగింది. దీంతో బీసీ గౌడ మొత్తం కుల సంఘాలుగా మేమంతా కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ముఖ్యంగా కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో మీరు ఆ రోజు ఏ యొక్క అంశాలను దృష్టిలో పెట్టుకొని మేము చట్టబద్ధంగా 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు మరి మాకు సాధ్యమైతే లేదు, మాకు కేంద్రం నుండి వచ్చే నిధులు కూడా ఆగిపోతున్నాయని చెప్పి మేము పార్టీ పరంగా ఈరోజు రిజర్వేషన్లు ఇస్తామని చెప్తామని అంటారు. ముఖ్యంగా ఈ ఎన్నికలు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు అనేటి పార్టీ గుర్తుల మీద జరగవు, ఇండిపెండెంట్ గుర్తులే అన్నీ ఉంటాయి. మరి పార్టీ పరంగా ఇది శాస్త్రీయమైన పద్ధతి కాదు. పార్టీ గుర్తులు రానప్పుడు మీరు పార్టీ పరంగా ఏ విధంగా ఈ సాధ్యమవుతుందని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నావు. ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ బొమ్మ మహేష్ గౌడ్ పిసిసి అధ్యక్షులు కానివ్వండి, మీరంతా కూడా ఈరోజు మేము మిమ్మల్ని నమ్మినాం. ఇప్పటికైనా మీరు పెద్ద ఎత్తున ఢిల్లీ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం మీద ఒక పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలి. ఇప్పుడు జరుగుతున్న పార్లమెంటు శీతాకాల సమావేశంలో కూడా మరి ఈ బీసీలకు 9 షెడ్యూల్లో పెట్టి చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లు అమలయ్యే విధంగా మీరు వెంటనే ఇక్కడ ఉండే కుల సంఘాలను, బీసీ సంఘాలను, బీసీ మేధావులను అందరినీ తీసుకొని ఢిల్లీలో మరి శీతాకాల సమావేశాలకు ముందే ఒక ఆందోళన కార్యక్రమం చేపట్టి మరి రాజ్యాంగబద్ధంగా రావాల్సిన ఈ 42% రిజర్వేషన్లు మీరు సాధిస్తే భవిష్యత్తులో 60% ఉండే బీసీ సమాజం అంతా కూడా మీకు ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలే కాకుండా మరి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో కూడా మిమ్మల్ని తలపై ఎత్తుకొని మీ యొక్క విజయాలకు మేము మీ పక్షాన ఉండి నిలబడతామని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనేది నమ్మకమైంది. సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తామని చెప్పి ఆమె ఒక నమ్మకమైన మాటతోటే తెలంగాణ సాధ్యమైంది. మీరు మీ మాట నిలబెట్టుకోవాలి. సోనియా గాంధీ అయితే తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎన్ని అడ్డంకులు వచ్చినా రాష్ట్రాన్ని ఏ విధంగా సాధించారో ఈరోజు 42% రిజర్వేషన్ల విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళు ఇచ్చిన మాట మీద నిలబడాలని చెప్పి సందర్భంగా మేము బీసీ పొలిటికల్ ఫ్రంట్గా తెలియజేస్తున్నాం. నమస్తే. ఎస్ దుర్గేగౌడ్, బీసీ పొలిటికల్ ఫ్రంట్ వైస్ చైర్మన్. ఈరోజు తెలంగాణ అమరవీరుల సాక్షిగా ఈరోజు బీసీ పొలిటికల్ ఫ్రంట్ బీసీ సాధన సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం బిచ్చ కాదు ఇచ్చేది, బీసీలకు చట్టబద్ధమైనటువంటి రిజర్వేషన్లు కావాలి, పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలి, మీ యొక్క 9th షెడ్యూల్లో బీసీ రిజర్వేషన్లను చేర్చిన తర్వాతనే
ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే చాలా గొప్పగా చాలా గర్వంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ క్యాబినెట్ బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే మేము స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. మీ మాట మీరు నిలబెట్టుకోమని అడుగుతాం. ఇక్కడ ఏం కొత్త కోరికలు ఏం కోరట్లేదు. మేము మీరు ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉందో ఆ మాట నిలబెట్టుకోమంటా ఉన్నాం. మీరు కామారెడ్డిలో ఇచ్చినటువంటి మాట కావచ్చు, నిన్న మొన్న మీరు ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉందో నిలబెట్టుకోమంటారు. ఎందుకంటే 10 రోజులలో పార్లమెంటు సమావేశాలు ఉన్నాయి. పార్లమెంటు సమావేశాల్లో బీసీ బిల్లు మీద చర్చించి బీసీ బిల్లు పార్లమెంట్లో పెట్టాలి. మరి మీరు ఏం చేస్తూ ఉన్నారు? అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్ళాలి. ఇప్పటి వరకు 6 నెలల నుంచి అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్ళాలంటే తీసుకెళ్ళలేదు. పార్లమెంట్లో బీసీ బిల్లు మీద చర్చించమంటే చర్చించలేదు. మీ రాహుల్ గాంధీ గారు ఒక్కనాడు 1 గంట కూడా సమయం దొరకలేదా? పార్లమెంట్లో 235 మంది పార్లమెంటు సభ్యులు ఉన్నారు కదా మీ వాళ్ళు, ఎందుకు బీసీ బిల్లు మీద మాట్లాడతలేరు? అంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ కాంగ్రెస్ కూడబలుకొని ఇలా బీసీ రిజర్వేషన్లకు గండి కొట్టాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉంది. ఆ ఆలోచన నుంచి మీరు ఇప్పటికైనా విరమించుకొని ఈ యొక్క సర్పంచ్ ఎన్నికలు వాయిదా వేసుకొని వెంటనే ఈ యొక్క బిల్లు మీద సమీక్షించి ఈ యొక్క బీసీ రిజర్వేషన్లను చట్టపరంగా ఇవ్వకపోతే రాబోయే రోజుల్లో మీకు గ్రామీణ ప్రాంతంలో తగిన గుణపాఠం చెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇదే విధంగా అన్ని రాజకీయ పార్టీలో ఉన్నటువంటి బీఆర్ఎస్లో ఉన్నటువంటి బీజేపీలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఉన్నటువంటి బీసీ ప్రజాప్రతినిధులు వెంటనే ఎమ్మెల్యేలు ఎంపీలు తక్షణమే మంత్రులు కూడా మీ పదవులకు రాజీనామా చేయండి. మీరు రాజీనామా చేసి తక్షణమే బీసీ ఉద్యమంలో పార్టిసిపేట్ చేయండి. మీకు బీసీ రిజర్వేషన్లు ముఖ్యమా, మీ పదవులు ముఖ్యమా అని చెప్పేసి ఈరోజు వాళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నాను. మీకు పదవులు ముఖ్యమైతే రాబోయే రోజుల్లో చరిత్రలో హీనులుగా మిగిలిపోతారు మీరు. కాబట్టి తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే రాజీనామా చేసి పోరాటం చేసిరో ఈ 42 రాష్ట్రంలో ఉన్నటువంటి 50% బీసీల కోసం ఈ పదవులు త్యాగం చేసి బీసీ ఉద్యమంలో పోరాటం చేయాలని చెప్పేసి వారందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. కామారెడ్డి డిక్లరేషన్లో 42% బీసీలకు రిజర్వేషన్స్ అమలు చేస్తా అన్నారు. ఇప్పుడు దాన్ని స్థానిక ఎన్నికలకు మాత్రమే చేస్తానంటున్నారు. దానిపై మీరు ఏమంటారు? స్థానిక కామారెడ్డి డిక్లరేషన్లో చాలా ఇచ్చారు హామీలు. స్థానిక ఎన్నికల్లో పార్టీ పరంగా మాత్రమే అమలు పార్టీ పరంగా ఇస్తామని చెప్పలే. పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇచ్చే 2 సంవత్సరాలు ఎందుకు? అప్పుడే ఇవ్వచ్చు, 2 సంవత్సరాల కిందనే ఇవ్వచ్చు. ఇంత అవసరం లేదు. దీనికి కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, కులగణ చేయాల్సిన అవసరం లేదు, డెడికేషన్ కమిషన్ అవసరం లేదు, ఏ కమిషన్లు అవసరం లేదు. పార్టీ పరంగా ఇచ్చే ఉంటే 2 సంవత్సరాల కిందనే ఇవ్వాలి. ఇది కేవలం కాలయాపన చేస్తారు. ఇదేంటంటే ఈ యొక్క బీసీ ఉద్యమాన్ని ఎగిసిపడుతున్నటువంటి బీసీ ఉద్యమాన్ని అనగదొక్కాలనేటువంటి ఉద్దేశంతో వీళ్ళు కాలయాపన చేసేసి ఈరోజు ఎక్కడ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా, పక్కనున్న రాష్ట్రానికి పోయిండు, కర్ణాటక పోయిండు, మహారాష్ట్ర పోయిండు. ఏం చెప్పిండు? మేము బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తున్నాం. దేశంలో ఏ రాష్ట్రంలో కులగణన చేయలేదు, మా రాష్ట్రంలో గర్వంగా కులగణన చేసినాం. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తూ ఉన్నాం. మేము మా రాష్ట్రాన్ని మీరు రోల్ మోడల్గా తీసుకోండి అని చెప్పాడు. మరి ఇప్పుడు ఏం రోల్ మోడల్ తీసుకోవాలి ముఖ్యమంత్రి గారు? మీరు ఏం చేసిరని దేశంలో మిగతా రాష్ట్రాలు రోల్ మోడల్గా తీసుకోవాలి? ఒక్క హామీనన్నా నిలబెట్టారా? ఈరోజు సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తూ ఉంటారు. బీసీలకు ఒక్క హామీ అంటే ఒక హామీ నిలబెట్టిరా? మీరు ఇస్తాన్న 42% రిజర్వేషన్లు చట్టపరంగా ఇస్తలేరు. బీసీలకు ఏటా 20,000 కోట్ల రూపాయలు బడ్జెట్ ఇస్తున్నారు, ఇవ్వలేదు. ఈరోజు బీసీ విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు. బీసీ కులాలకు ఫెడరేషన్ పెడుతున్నారు, పెట్టలేదు. ఏ ఒక్క హామీని కూడా ఇవ్వకుండా అన్ని హామీలు తుంగలో దొక్కి ఇలా బీసీలను మొత్తం మోసం చేసి దగా చేసి వంచన చేసి ఈరోజు మీరు ఎన్నికలకు వెళ్తా ఉన్నారు కదా. మీరు వెంటనే ఈ యొక్క సర్పంచ్ ఎన్నికలు వాయిదా చేసుకొని ఈ యొక్క బీసీ రిజర్వేషన్లను 9th షెడ్యూల్లో చేర్చకపోతే మీ యొక్క భరతం అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. బీసీ రిజర్వేషన్ అమలుకు అన్ని పార్టీల మద్దతు లభిస్తుంది, అయినప్పటికీ ఎందుకు అమలు కావట్లేదు అంటారు? అందుకే చిత్తశుద్ధి లేని శివ పూజ ఇది. అన్ని రాజకీయ పార్టీలు ఏంటంటే రొయ్యల అందరు పాపంలోలే కానీ రొయ్యల మూడు ఏటపోయింది అన్నట్టు ఇలా పరిస్థితి ఉంది. మరి మీరు అందరు ఇస్తానప్పుడు నేను అదే ముఖ్యమంత్రిని అడుగుతున్నా, ఇదే మీరు బీజేపీ వ్యతిరేకం అనగా మరి బీజేపీ పార్టిసిపేషన్ చేస్తూ ఉంది కదా బీసీ ఉద్యమంలో, మరి వ్యతిరేకమని ఎట్లా అంటారు మీరు? అందుకని నేనేం చెప్తా ఉన్నా, బీజేపీ పార్టీ వ్యతిరేకమా బీఆర్ఎస్ వ్యతిరేకమా తెలవాలంటే మీరు పార్లమెంట్లో బిల్లు పెట్టారు. పెడితే ఏ పార్టీ వ్యతిరేకమని తెలుసు. మీరు బిల్లు పెట్టకుండా ఆ పార్టీ స్పందిస్తలేదంటే ఎట్లా స్పందిస్తుంది? అందుకని మీరు పెట్టండి, ముందు పార్లమెంట్లో బిల్లు పెట్టండి. 10 రోజుల పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి, పెట్టండి. తమిళనాడు రిజర్వేషన్ అమలు అయినా కూడా పార్లమెంట్లో బిల్లు చేస్తేనే అయింది. అందుకని ఆ విధంగా మీరు పోవాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి సూచిస్తా ఉన్నారు. ఇది ఇంతటితో ఆగదు, ఇది ఇంతటితో అవుతుంది. రోజు ఇప్పటికే చాలా వరకు మేము కామారెడ్డిలో సభ నిర్వహించాం. ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ సభ ఇచ్చేస్తున్నాం. ఈరోజు షాబాద్లో సభ జరుగుతూ ఉంది, ఈరోజు మహబూబ్నగర్లో సభ జరుగుతూ ఉంది. ఇది కార్యాచరణ అనేది మొత్తం గ్రామీణ స్థాయికి వెళ్ళిపోయింది. ఇది రాబోయే రోజుల్లో మరీ తీవ్రతరం చేసేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తాం. నమస్కారం, నా పేరు ఐలు వెంకన్న గౌడు. నేను బీసీ పొలిటికల్ ఫ్రంట్
రాష్ట్ర కన్వీనరు. ఈరోజు అమరవీరుల స్తూపం వద్ద గన్ పార్కులో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో 42% రిజర్వేషన్లు బీసీలకు ఇస్తామని వాగ్దానం చేసి, వాగ్దానం అసాధ్యము, ఎందుకంటే చట్ట ప్రకారం ఇవ్వడం సాధ్యం కావట్లేదు, పార్టీ పరంగా ఇస్తామని మన మంత్రివర్గంలో తీర్మానం చేసిన దానికి వ్యతిరేకంగా నిరసననే ఈరోజు 42% బీసీ రిజర్వేషన్ల సాధన సమితి ఆధ్వర్యంలో అమరవీరుల సాక్షిగా నిరసన ప్రకటిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎన్నికలకు ముందు కామారెడ్డిలో దాదాపు నవంబర్ 10వ తారీఖు 2023లో ఇవ్వడం జరిగింది వాగ్దానము కామారెడ్డి సాక్షిగా. ఇప్పటికీ 2 సంవత్సరాల 12 రోజులు అవుతా ఉంది వాగ్దానం చేసి. ఇంతవరకు 20 వాగ్దానాలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక్కటి కూడా అమలు చేయకపోగా ఈ డెడికేషన్ కమిషన్ వేసి ఇంటింటికి సర్వే చేసి తీసుకున్నటువంటి 57.7% ఉన్న బీసీల రిజర్వేషన్లకు సంబంధించింది కూడా తొంగలో దొక్కి ఈరోజు పార్టీ పరంగా ఇస్తామని చెప్పేసి బూటకు మాటలు మాట్లాడుతూ ఉంది. రేవంత్ సర్కార్కు వ్యతిరేకంగా ఈరోజు నిరసన ప్రకటిస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం జరుగుతూ ఉంది. షాబాదులు కావచ్చు, మహబూబ్నగర్లో కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిస్తూ ఉన్నాం. నిరసనలు ప్రకటిస్తాం. ఎందుకంటే తక్షణమే ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. కాంగ్రెస్ పార్టీగా 42% మాకు కాదు, బీసీలో బిచ్చగాలం కాదు, మా హక్కు చట్ట ప్రకారం రావాల్సినటువంటి హక్కు కోసం మేము పోరాడుతున్నాం తప్ప ఏదో పార్టీల వరకు బిచ్చం వేస్తాం, బీజేపీ బిచ్చం వేస్తుంది బీసీలకి, కాంగ్రెస్ బిచ్చం వేస్తుంది బీసీలకి, బీఆర్ఎస్ బీసీలకి బిచ్చం వేస్తుంది అంటే మేము బిచ్చగాలం కాదు, మా హక్కు కాబట్టి హక్కు కోసం పోరాడుతూ ఉన్నాం. తక్షణమే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ ప్రజాప్రతినిధులందరూ కూడా బేషరతుగా రాజీనామా చేసి మాతో పాటు ఉద్యమంలోకి రావాలని చెప్పేసి వారికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. లేని పక్షంలో ప్రజా కోర్టు లోపల, ప్రజాక్షేత్రంలో, గ్రామాన, నియోజకవర్గాల వారిగా, జిల్లా కేంద్రాల్లో, రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమ కార్యాచరణ తీసుకుంటాం. మిమ్మల్ని ఎన్నికలు ప్రజలలో తిరగకుండా ఎండగడతాం, గేరావులు చేస్తాం, ఇండ్లు ముట్టడి చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో 42% అమలు చేస్తామన్నారో ఇప్పుడు దాన్ని స్థానిక ఎన్నికల్లో ఓన్లీ పార్టీ పరంగా మాత్రమే అమలు చేస్తామంటున్నారు. అందుకే మేము అంటా ఉన్నాం, మేము బిచ్చగాలం కాదు బీసీలం అంటే మాకు రావాల్సిన హక్కు, అడుక్కుంటే వేసేది భిక్షం, పోరాడితే వచ్చేది హక్కు కోసమే మేము పోరాడుతూ ఉన్నాం తప్ప బిచ్చం కాదు. మేము 57.7% ఉన్నామని మొన్న హైకోర్టులో రేవంత్ సర్కారు అఫిడవిట్ ఇవ్వడం జరిగింది, మీరు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇచ్చినటువంటి దాంట్లో 9వ నెంబర్ జీవో అని, ఆర్డినెన్సులని, అసెంబ్లీలో తీర్మానాలని రకరకాల పేర్లతోటి కాలయాపన చేశారు. ఇంతకాలం పార్టీ పరంగా ఇవ్వాల్సి ఉంటే అప్పుడే ఇవ్వాల్సి ఉండే. డెడికేషన్ల కమిషన్లు ఎందుకు, ఇంటింటికి సర్వే ఎందుకు, కొండంతో ఎలకనబడడం ఎందుకు, కొండంత రాగం తీసి లొల్లై పాడబడడం ఎందుకు, ఇంత హంగామాను సృష్టించి చివరికి పార్టీ పరంగానే ఇస్తామని చెప్పేసి చెప్పారు. బీసీల పార్టీ చెందిన రెండింటికి జడ్డ రేవడిలాగా గతంలో ఉన్న రిజర్వేషన్ని రద్దు చేసి కొత్తగా మన అసెంబ్లీలో తీర్మానం చేసి 42% అన్నారు. ఇటు 42% చట్ట ప్రకారం అమలు చేసే పరిస్థితి లేదు, పార్టీ పరంగా ఇస్తామంటారు. కాబట్టి ఇటు 18% చట్ట ప్రకారం రావాల్సింది రాదు, ఇటు రావాల్సిన 42% రాకుండా ఎటు కాకుండా చేసినటువంటి రేవంత్ సర్కారు బుద్ధి చెప్తాం. ఎందుకంటే మేము ఇప్పటికి 80 కులాలు, ఎంబీసీ కులాలు కావచ్చు, చిన్న సంచార జాతుల కులాలు కావచ్చు బీసీల్లో ఉన్నారు. చాలా అత్యంతంగా వెనుకబడిన కులాలు కూడా ఈరోజు వార్డు మెంబర్కి 80 కులాలు, వార్డు మెంబర్ కాని కులాలు ఉన్నాయి. వారందరికీ చట్టసభల్లోకి వెళ్ళడానికి అవకాశం ఉన్న నోటికాడు ముద్ద లాగినట్టు ఈరోజు రెడ్డి జాగృతి పేరుతోటి కావచ్చు అందరూ కూడా మమ్మల్ని ఇబ్బంది పాలు చేస్తున్నారు. కాబట్టి వారందరినీ కూడా ఎండగట్టక తప్పదని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. రిజర్వేషన్ల అమలు కొరకు అన్ని పార్టీల మద్దతు లభిస్తుంది, అయినప్పటికీ ఎందుకు అమలు కావట్లేదు? అందుకే గొంగల్లో బొచ్చేళ్ళేము, రాజకీయ నాయకుల్లో నీతి చూడలేము అన్నట్టుగా అన్ని పార్టీలు, మన బంధులో కానీ ఏ పార్టీ మీటింగ్ పెట్టినా, బీసీ సంఘాలు ఏ పెట్టినా అన్ని పార్టీలు వస్తూ ఉన్నాయి. ఎవరు రాబోయే బీసీ రిజర్వేషన్లు అడ్డుకుంటున్నది ఎవడు, వీటిని నాశనం చేస్తుంది ఎవడు, మమ్మల్ని ఎడుగాకుండా చేస్తుంది ఎవరు? కాబట్టి ఇటు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కపట నాటకాలు ఆడుతున్న బీసీలకు రిజర్వేషన్లు అందకుండా ఈ 3 పార్టీలు కూడా బీసీలకు వ్యతిరేక పార్టీలే. కాబట్టి ఒక ప్రత్యామ్నాయం సృష్టించడం కోసమే బీసీ ఉద్యమం నిర్మిస్తాం. రాజకీయంగా కూడా రాజకీయ శక్తిగా ఆ రూపాన్ని కూడా తీసుకోక తప్పదు ఈ పార్టీల వైఖరి చూసిన తర్వాత అనేది మాకు అనిపిస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం నిర్మిస్తాం. ఎందుకంటే పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా మొత్తం ఇప్పుడున్నటువంటి అన్ని సంఘటనలు 3-4 గ్రూపులుగా నడుస్తున్నటువంటి బీసీ ఉద్యమాన్ని ఒకే ఉద్యమంగా, ఒకే కూటమిగా నిర్మించి మొత్తం కూడా తెలంగాణ ఉద్యమం కంటే 10ంతల ఉద్యమ, రెట్టింపు ఉద్యమాన్ని నిర్మించి గ్రామాన అన్ని కమిటీలు నిర్మాణాలు చేసి ఎవ్వడు కూడా బీసీలో టచ్ చేస్తే భవిష్యత్తులో ఇక వారికి హెచ్చరిక జారీ చేసేటట్టుగానే మా కార్యాచరణ ఉండబోతుందని చెప్పి తెలియజేసుకుంటాం.